ఒక ఇడ్లీ అండి. ఓకే. కాదు ఒక వడ. కాదు ఒక బోండా. లేదు ఫైనల్ దోశ ఇచ్చేసేయండి. కిట్టు ఇట్రా, నువ్వే కట్టు. ఏం కావాలి మేడం? ఒక దోశ. దోశ. చెయ్యి. ఏం చేస్తున్నావు? మీ ఓనర్ బిలు. మేడం మేడం ఏమైంది మేడం? మీ ఓనర్ బిలు. మేడం ఒక్క నిమిషం మేడం. యా ఏమైంది? దోశలో చెమటేస్తున్నాడు. ఆయిల్ తక్కువ ఉంటుందిలే. చెమటేస్తే ఆయిల్ ఎక్కువైతా? ఇది నాకు ఎప్పుడు తెలియదే. ఈసారి ట్రై చేద్దాం. బై మిస్టేక్. నాకు అవసరం లేదు నీ పార్సల్. రే కిట్టుగా నీకు ఎన్నిసార్లు చెప్పిన జాగ్రత్త ఉండమని చెప్పి నీ వల్ల నా కిరాణా కొట్టు బంద్ అయింది. ఇప్పుడు హాస్టల్ కూడా బంద్ అయింది. మీకు హాస్టల్ ఉండేనా మ్యామ్? ఉండేనమ్మా. ఏమైంది? నీలాంటిది ఒకటి ఉండే అగరబత్తి అని చెప్పి నా హాస్టల్ నిండా పొగ నింపింది. దాని దెబ్బకి పక్కన ఉన్న వాళ్ళు బంద్ చేయమని చెప్పినారు. ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్ చూసుకుందామంటే వీడి వల్ల అది కూడా క్లోజ్ అయ్యేటట్టుంది. రే కిట్టుగా ఇంకొకసారి ఇట్లా చేసిన అనుకో గుండు పగులుతుంది. పని చేసుకా. థ్యాంక్ యూ. తిన్నాక ఇంకోటి ఆర్డర్ చేశాను. నువ్వు ఇది తినాలకే గంట పట్టిద్ది, మళ్ళీ ఇంకో ప్లేటా? పోరా. వీడేంటి ఇట్టే చూస్తున్నాడు? శివాని. మ్యామ్. ఆడ కూర్చున్నాడు ఎందుకో నన్నే చూస్తున్నాడు అనిపిస్తుంది. ఛీ మ్యామ్ నాకు సిగ్గు. నీ సిగ్గు సికింద్రాబాద్ సంతలో పెట్టా. నువ్వెందుకే సిగ్గు పడుతున్నావు? పోయి వాడికి ఏం కావాలో అనుకోపో. ఇంకేం కావాలి? తప్పుకో, కనబడట్లేదు. రే కిట్టుగా వీడు రోజు వస్తున్నాడు, జనాలు నార్మల్గా చంపుతాడు, వీడు చూపులతోనే చంపేస్తున్నాడు రా. ఒక నవ్వు పడేయండి మ్యామ్, వాడే ఉంటాడు, డైలీ కస్టమర్ కదా, బిజినెస్ పెరిగిద్ది. అంతే అంటావా? అంతే. సరే. వీడేంట్రా ఇంత స్పీడ్ నడుచుకుంటూ వస్తున్నాడు? యా బిల్లా 200. చేంజ్ ఉంచు, పర్లేదు, రేపు తీసుకుంటాను. ఇది నీ టిప్. థ్యాంక్ యూ సార్. బాయ్, సీ యూ టుమారో. ఇలాంటి రోజు అబ్బాయి డైలీ 100 ఇస్తే ఎంత బాగున్నావు. వెళ్ళు. యా 2 ప్లేట్ ఇడ్లీ పార్సల్. అక్కడ ఇచ్చేసేయండి, అక్కడ ఇచ్చి వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఎవరో తెలుసా? తెలీదు. నవీన్, నిజాంపేట్ నవీన్. నిజాంపేట్ ఎక్కడా? మా బావ కార్పొరేట్ ఇక్కడ. ఇప్పుడు నీకేం కావాలి? ఈ వెయిటింగ్ గీటింగ్ మనతో నడదు, తెప్పియండి. ఎవరితో మాట్లాడుతున్నావు? హిమైత్ నగర్ హారిక ఇక్కడ. ఏమనుకున్నావు? హారిక ఎవరు? దరిద్రుడా. అదంతా తెలియదు సార్. 240 రూపీస్ బిల్ అయింది, ఇస్తే అక్కడ వెళ్ళి పార్సల్ తీసుకోవచ్చు. హలో, బిల్ ఎవరిని అడుగుతున్నావు? మా బావ ఇక్కడ కార్పొరేటర్ మల్లేశం. మల్లేశం అంటే పక్క గల్లీలో ఉంటాడా? అవును. అది కార్పొరేటర్ కాదు బే, కార్పెంటర్ మల్లేశం. వాడే నా దగ్గర డబ్బులు తీసుకొని పని కానీలే, నువ్వు వచ్చి నాతో మాట్లాడుతున్నావా? ఇంకా వెళ్ళండి సార్.